రైట్, ఇక ముందుగా డాక్టర్ నందారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, మీతోనే స్టార్ట్ చేద్దాం. అంటే మనం చూసినట్లయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి చెప్పండి నందారెడ్డి గారు. నేను ఏమంటున్నా మేడం, ఇది 131 అమెండ్మెంట్ అని చెప్పేసి మీరే చెప్పినారు. ఇది అందరు చదువుతున్నటువంటి ఒక విషయం. అంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఇప్పుడు కొత్తగా జరిగిందేం కాదు. ఇంతకు ముందు 129 సార్లు జరిగినది. ఇప్పుడు 130వ సవరణ జరిగినది. సవరణ ఏం జరిగినదంటే, గతంలో రాజకీయ నాయకులు అంటే ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితం గడిపేటటువంటి ఒక వ్యక్తులు మాత్రమే రాజకీయ నాయకులుగా ఎన్నుకునేటోళ్ళు. వాళ్ళు మాత్రం నిజంగానే రాజకీయంగా గిట్ట వాళ్ళు చాలా ఆలోచనాత్మకంగా ప్రజా అవసరాలు గుర్తించి ప్రజల కోసమే జీవితాలు త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తులు మాత్రమే రాజకీయ నాయకులుగా కొనసాగేటటువంటి ఒక పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే మనం చూస్తున్నాం కదా మేడం, మారుమూలు గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ స్థాయి నాయకుల నుండి ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కేంద్ర మంత్రులు ఎవరైనా సరే ఈ రోజు కేవలం సంపన్నులు మాత్రమే రాజ్యం ఏలేటటువంటి ఒక పరిస్థితి వచ్చినది. నేరస్తులు మాత్రమే ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో కొనసాగుతుంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము ఏం చెప్పినది మేడం, ఒకవేళ 5 సంవత్సరాల పై చిలుకు ఒకవేళ కేసు నిర్ధారణ అయ్యేటట్టు ఉంటే అతనికి శిక్ష పడేటటువంటి ఒక పరిస్థితి ఉండి 30 రోజులు జైల్లో ఉంటే అతను రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే గాని, లేకపోతే మినిస్టర్ గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని, ఎంపీలు గాని, కేంద్ర మంత్రులు గాని చట్టం తప్పేముంది మేడం. అంటే నేర ఆరోపణ అయ్యి 30 రోజులు నువ్వు జైల్లో ఉన్నాక గిట్ట నువ్వు పదవిలో కొనసాగేటటువంటి ఒక రైట్స్ ఉండకూడదు అనేది ఇది ఒక చట్టం. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి చట్టాలు లేకపోతే గతంలో మనం చూస్తుంటాం, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైనా చిన్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డట్టయితే ఏసీబీ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఒక కోర్టులలో వాళ్ళని శిక్షిస్తుంటాం. కానీ ప్రజాప్రతినిధులను శిక్షించడానికి ఎలాంటి కోర్టులు, ఎలాంటి చట్టాలు లేకపోతే ప్రజా ప్రతినిధుల ఆగడాలు పెరిగిపోయి రేపు పొద్దుగల మనం ఎన్నుకున్నటువంటి ఒక నాయకులే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కావున చట్ట సవరణ చాలా శుభసూచకమని అనుకుంటున్నా. దీని అవగాహన లేనటువంటి ఒక కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని దేశంలో ఏదో ఇబ్బంది అవుతున్నది, మా పార్టీకే ఇబ్బంది అవుతుంది, మీ పార్టీకి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ అని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు గగ్గోలు పెట్టినారు పార్లమెంట్ లో. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక చట్టంలో ఇది భారతీయ జనతా పార్టీకి మినహాయింపు, కాంగ్రెస్ పార్టీలకు లేకపోతే ప్రాంతీయ పార్టీలకి అని రాయలేరు కదా తల్లి. అంటే ఈ రాజ్యాంగంలో అమైన్మెంట్ ఏదైతే ఉన్నదో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేకుండా, ఏ వ్యక్తికి మినహాయింపు లేకుండా ఎవరు తప్పు చేసినా శిక్ష అర్హులే అనేటటువంటి ఒక విధి విధానాలను ఖరారు చేసినది మన భారత ప్రభుత్వం. దీన్ని మనం జనరల్గా వచ్చేసేసి దీన్ని గిట్ట జేపీసీ బిల్లుకు పంపించినారు. వాళ్ళు అక్కడ దాన్ని నిజంగా గిట్ట ఒకవేళ దీంట్లో ఉన్నటువంటి ఒక లోపాలు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దేటటువంటి ఒక ఛాన్స్ ఉంటది. ఇంకా దీని వెనకాల చాలా తతంగం ఉంటది. మూజువా నోటితో ఏదో ముందుకు నడిపించినట్టున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా అయిపోయినారంటే, మా దగ్గరికి ఈడీ రావద్దు, మా దగ్గరికి సిబిఐ రావద్దు, లేదంటే మా దగ్గరికి ఐటీ రావద్దు, మేము దోసుకుంటాం, దాసుకుంటాం, మా దగ్గరికి ఎవరు రావద్దనే రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు తప్ప ఎప్పుడైనా మేము అవినీతికి పాల్పడము, మేము మచ్చలేని మహారాజును, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, దమ్ముంటే ఈడీని పంపించండి, దమ్ముంటే ఐటీని పంపించండి, దమ్ముంటే ఇన్కమ్ ట్యాక్స్ ని పంపించేసి మా ఆస్తులను కానీ గతంలో రాజకీయాలకు రాకముందు మా ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మా ఆస్తులు ఎంత బహిరంగంగా ప్రకటించేటటువంటి ఒక దమ్ము ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడికన్నా ఉందా? అంటే రేపు పొద్దుగాల మన రాబోయే తరాలకు మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉన్నది. కావున ఈ చట్టం నిజంగా శుభసూచకం అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూస్తున్నాం ఇప్పుడు